హాయ్! హలో! అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. అవసరానికి ఖర్చు చేయడం ఎలాగో తప్పదండి. కొన్నిసార్లు శక్తికి మించి ఖర్చులు చేసేస్తూ ఉంటాము. దాని వలన కొన్నిసార్లు విసుగొచ్చేస్తుంది. బాగా టెన్షన్ వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా ఎక్కువగా దేనికొస్తాయంటే మన శక్తికి మించి ఖర్చు ఎక్కువ అవుతున్నప్పుడే వస్తాయండి. ముఖ్యంగా ఈ రోజుల్లో మన సమాజంలో మనం మెరుగ్గా ఉన్నాము, అందరికన్నా బాగున్నాము అని చాటి చెప్పడానికి కావచ్చు, లేదా మన చుట్టూ ఉన్నవారి అలవాట్లను చూసి మనం కూడా వాళ్ళకిలాగే ఉండాలి అని అనుకోవడం వల్ల కావచ్చు, లేదా మన భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. భావోద్వేగాలంటే ఏమున్నాయండి? ఇప్పుడు ఫలానా వాళ్ళ ఇంట్లో ఆ వస్తువు ఉంది, మన ఇంట్లో లేదు, కాబట్టి మనం ఆ వస్తువు తీసుకోవాలి అని చెప్పేసి ఈఎంఐల ద్వారా తీసుకోవటమో, లేదా అప్పులు చేసి తీసుకోవటమో, ఇలాంటివి రోజుల్లో కామన్ అయిపోయాయి కదా. వాటినే భావోద్వేగాలు అని చెప్పేసి నేను అంటున్నానండి. ముందైతే మన ఖర్చులను మనమే తగ్గించుకుందామండి. దానికి చిన్న చిన్న ఉపాయాలను ఉపయోగించి ఖర్చులను కొంచెం మనం అధిగమించవచ్చండి. ప్రతి ఇంటి ఇల్లాలు కూడా ఒక నిర్మలా సీతారామన్ అయ్యి మన ఖర్చులను, మన ఆదాయాలను ఖచ్చితంగా మనం ఒక బడ్జెట్ ప్లాన్ లాగా వేసుకోవాలండి. అది ఇంటి ఇల్లాలే చేయనవసరం లేదు. కాకపోతే ఇంటి ఇల్లాల చేతిలో బాధ్యత ఉంటే ఇంకా బాధ్యతగా ఖర్చులను ఎలా తగ్గించవచ్చు అనేది ఆడవారికి తెలిసినంత ఇంకెవరికి తెలియదనే నా అభిప్రాయం అండి. అసలు మన ఖర్చులను మనమే ఎలా తగ్గించుకోవాలో మనమే ఆలోచించగలగాలి. మనకి ఎక్కడెక్కడ ఎంతెంత ఖర్చులు అవుతున్నాయో అది మనకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి మనమే మన ఖర్చులు ఎక్కడ తగ్గించుకోగలమో ఆలోచించుకోగలగాలి. ప్రతిదీ కూడా బడ్జెట్ వేసుకున్నా సరే మన ఖర్చులను కంపల్సరీ రాయాలండి. ఇవాళ పలానాది ఖర్చు పెట్టాము, సాయంత్రం రాద్దాంలే లేదా రేపు రాద్దాంలే అని చెప్పేసి అనుకోకుండా కంపల్సరీ ఎప్పటి ఖర్చులను అప్పుడు రాసుకోవాల్సి ఉంటుంది. అలానే మూడోది నిదానమే ప్రధానము అని చెప్పేసి అనుకోవాలండి. ఇదేంటి నిదానమే ప్రధానము అని చెప్పేసి అనుకుంటారేమో. ఇక్కడ నేను చెప్పింది ఏదైనా ఒక వస్తువు మనకి ఇంట్లోకి కొనుక్కోవాలి అని చెప్పి అనిపిస్తూ ఉంటుందండి. మనం ఎలాగా ఏదో ఒక దాని గురించి తాపత్రయపడుతూనే ఉంటాం కాబట్టి అది ఆన్లైన్లో చూసో లేదా ఫ్లిప్కార్ట్లోనో అమెజాన్లోనో రేట్ తక్కువ ఉందనో బాగుంది అనో నచ్చో ఏదో ఒకటి కొనుక్కోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా. అలాంటివి వెంటనే కొనేయకుండా కొంచెం నిదానంగా ఆలోచించి ఒక 2 రోజుల తర్వాత కొందాము, లేదా 2 రోజుల తర్వాత మనం ఆర్డర్ పెడదాము అని చెప్పేసి అనుకుని నిదానమే ప్రధానంగా దాన్ని కార్ట్లో వేసుకోవడమో, బయటికి వెళ్ళి తీసుకొచ్చే వస్తువు అయితే ఒక వారం పోయాక తీసుకొద్దాంలే ఇప్పుడు దాని అవసరం ఏముంది అని చెప్పేసి అనుకోవడమో చెయ్యాలండి. ఇది నేను చెప్పేది అత్యవసర వస్తువులు కాదండి. మనకి అనవసరమైన వస్తువుల్ని చాలా కొనేస్తూ ఉంటాము. వాటిని మనమే కంట్రోల్ చేసుకోగలగాలి కొనకుండాను. తరువాత ఆడవాళ్ళు ముఖ్యంగా పెట్టుబడులు పెట్టేటప్పుడు, అలాగే గోల్డు, వెండి ఇలాంటి వస్తువులు తీసుకునేటప్పుడు, ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేద్దాము అని చెప్పి అనుకునేటప్పుడు మన ఇంట్లో వాళ్ళ సలహా కంపల్సరీ తీసుకోవాలండి. ఎవరికి తెలియకుండా మనం ఎక్కడ పెట్టుబడి పెట్టకూడదు. ఇక్కడ పెట్టుబడి అనేది చాలామంది వడ్డీలకి ఇస్తున్నారండి. అది తప్పేమీ కాదు. ఇంట్లో తెలిసి ఇచ్చారనుకోండి, ఒకవేళ ఆ వడ్డీ డబ్బులు ఆ మనీ కానీ రాకపోయినట్టయితే వాళ్ళు అడుగుతారు. అదే మనం తెలియకుండా ఇచ్చామనుకోండి చాలా ఇబ్బందులే పడాల్సి ఉంటుంది. ఇక తర్వాతది వచ్చేసి ఇతరుల అలవాట్లు మనకు కూడా కావాలి, మనం కూడా వాళ్ళకిలాగే ఉండాలి అని చెప్పి వాళ్ళ అలవాట్లని మన అలవాట్లుగా మనం మార్చుకోకూడదండి. అంటే ఉదాహరణకి ఇది కూడా ఆడవాళ్ళ మీద చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కువగా మనమే అట్రాక్ట్ అయిపోతామండి. ఆవిడ ఒక 10,000 పెట్టి చీర కొనుక్కుంది, లేదా ఒక 5,000 పెట్టి చీర కొనుక్కుంది, లేదా 1,000 రూపాయలు చీర కొనుక్కుంది. ఎంత బాగుందో ఆ చీర, చాలా బాగుంది, నేను కూడా కట్టుకుంటే ఎంత బాగుంటుందో అని చెప్పేసి మనమే ఫీల్ అయిపోయి అలాంటి చీరే కావాలని వెతుకుతూ ఉంటామండి. అది చీరనే కాదు, ఇంట్లో ఫర్నిచర్ అనే కాదు, ఏ వస్తువైనా కాదండి. ఇది ఉదాహరణకు మాత్రమే చెప్తున్నాను.
మనీ ఉండి ఎవరైనా ఎన్ని చీరలైనా కొనుక్కోవచ్చు, ఎన్ని వస్తువులైనా తీసుకోవచ్చండి. దానికి అభ్యంతరం ఏమీ లేదు. కానీ మేము మనీ సేవ్ చేయాలనుకుంటున్నాము అని చెప్పేసి అనుకునే వాళ్ళు మాత్రం ఇలాంటి భావోద్వేగాలకు గురి కాకుండా ఉండడమే మంచిది అనేది నా అభిప్రాయము. చాలా కష్టమేనండి అలా ఉండగలగటం, కానీ ట్రై చేయాలి. ట్రై చేస్తేనే మనకి ఒక నిబద్ధత ఏర్పడుతుంది. ఇక తర్వాతది వచ్చేసి అత్యవసర నిధండి. కంపల్సరీ మన ఇంట్లో అత్యవసర నిధి ఉండాలనే అంటాను. నిధి అని ఎందుకన్నానంటే మనకి అత్యవసరం వచ్చినప్పుడు ఎవరు పరుగు పరుగున వచ్చి మనకి ఏమి చేయరండి. మనం పరిగెట్టుకు వెళ్ళినా సరే ₹1 కూడా ఎవరు ఇవ్వరు. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళ దగ్గర ఉండొచ్చు, లేకపోవచ్చు. కాబట్టి కంపల్సరీ అత్యవసర నిధి అని చెప్పేసి మనం ఒకటి పెట్టుకోవాల్సి ఉంటుంది. అది హుండీలో అయినా వేసుకోవచ్చు, లేదా బాక్స్లో అయినా వేసుకోవచ్చు. మన ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైనటువంటి పోపులు పెట్లు అయినా సరే వేసుకోవచ్చండి. అత్యవసరాలు చెప్పి చెప్పి రావు కదండి. అవి ఏవైనా కావచ్చండి. చిన్న చిన్న వస్తువులు పోవచ్చు, లేదా మనకి అప్పటికప్పుడు ఏదైనా ఫంక్షన్ తగలచ్చు, లేదా చిన్న చిన్న గాయాలు కావచ్చు, ఏదైనా కావచ్చండి. కాబట్టి అత్యవసరం అనేది కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. ఇక తర్వాత వచ్చేసి ఇన్సూరెన్స్ అండి. కంపల్సరీ ఈ రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండాలి అనేది నా అభిప్రాయము. మనం మన డబ్బుతో ఆనందం పొందాలి అనుకోవడం తప్పేమీ లేదండి. ఎందుకంటే అది మన కష్టార్జితం. దానిని మనం ఆస్వాదించడం తప్పేమీ కాదు. కాకపోతే కొన్ని నిబంధనలని మనకు మనమే విధించుకోవడం వలన మన కష్టార్జితాన్ని మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతాము. ఎవరు కూడా ఎవరికి ప్రత్యేకించి ఏమి చెప్పరండి. ఇలా చేసుకోవాలి, అలా చేసుకోవాలని ఏమీ చెప్పరు. కానీ సలహాలు అయితే అందరూ ఇస్తారండోయ్. అది ఎప్పుడు మనం ఒకసారి దెబ్బతిన్నప్పుడు, మనం ఒకసారి కింద పడినప్పుడు, ఆర్థికంగా మనం ఒకసారి నిలదొక్కుకోలేనప్పుడు కంపల్సరీ మన చుట్టూతా వందలాది సలహాలు వస్తూ ఉంటాయి. నిజంగా మనం పడిపోతున్నప్పుడు ఆర్థికంగా వాళ్ళకి తెలిసి ఉంటే అప్పుడే హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పి మనకు కూడా అనిపిస్తుంది. కానీ అప్పుడు హెల్ప్ చేయడానికి చేతులు రావు, కనీసం మాట సాయానికి నోరు కూడా రాదండి. తర్వాత దెప్పి పడవడానికి నోర్లు వస్తాయి, వేలెత్తి చూపించడానికి చేతులు కూడా వస్తాయండి. కొంతమంది ఉంటారండి, వీళ్ళు మన ఫ్యామిలీయే కదా, మనం కూడా చిన్న ఆర్థిక సలహా ఇస్తే తప్పేముంది అని చెప్పి ఆర్థికంగా సహాయం చేయకపోయినా మాట వరుసకైనా సహాయం చేసేవాళ్ళు ఉంటారు చూడండి. అంటే మాట సాయం చేస్తారు చూడండి. అలాంటి వాళ్ళని అసలు వదులుకోకపోవడం మంచిదండి. ఇంకొంతమంది ఉంటారు, మనమేంటి ఆడికి ఆర్థిక సలహా ఇచ్చేది, దెప్పి పడడానికైతే ముందుంటారండి. అదిగో పలానా అప్పుడు మేము చెప్పాము, మీరు మాట వినలేదు అని చెప్పేసి అంటూ ఉంటారు. కాబట్టి మన మనీని, మన కష్టార్జితాన్ని మనమే కాపాడుకోవాలి. ప్రతిసారి మనం అందరినీ మెప్పించాల్సిన అవసరం ఉండదండి. మనం మనకు నచ్చినట్లు మనకున్న దాంట్లో మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు అనేది మనం అర్థం చేసుకుని మనకు మనమే చక్కగా లైఫ్ని హ్యాపీగా లీడ్ చేసుకోవాలండి. ఆపదొచ్చినా మనమే తట్టుకోవాలి, అవకాశం వచ్చినా మనమే ఉపయోగించుకోవాలి. అంతేగాని ఆపదొచ్చిందని మనల్ని కాపాడడానికి ఎవరూ రారండి. అదే అవకాశం వచ్చింది ఒకసారి రండి అంటే కంపల్సరీ వస్తారు. కానీ అందులో చాలామంది దురాస్పరులే ఉంటారండి. అవకాశం వచ్చినప్పుడు చాలామంది మన చుట్టూతోనే చేరుతారు. ఒక్కసారి అవకాశం వదిలి వెళ్ళిపోతే కనీసం మన వైపు కూడా చూడరండి. కాబట్టి మన కష్టార్జితాన్ని మనమే కాపాడుకుందాము. మనకి మనమే చిన్న చిన్న పద్ధతులను అవలంబిస్తూ, మన ఖర్చులను అధిగమిస్తూ, మనీని సేవ్ చేసుకుంటూ, మంచి వాటిలో పెట్టుబడులు పెడుతూ హ్యాపీగా ముందుకు సాగిపోదామండి. డబ్బులు వస్తున్నప్పుడు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేసి, అవసరమైన దానికి అవసరం లేని దానికి తగలేసేసి, లేనప్పుడు ఇబ్బందులు పడుతూ బాధపడుతూ ఉండే కన్నా వచ్చినప్పుడే మనం మనీని సేవ్ చేసుకుంటే లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు అనేది నా భావన. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరైతే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.